పశువులకు సోకి గాలి కుంటు వ్యాధి నివారణపై పాడి రైతులు అవగాహన పెంచుకోవాలని పశు వైద్యాధికారి వెంకట సుబ్బారెడ్డి సూచించారు. స్థానిక పశు వైద్యశాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు పాండురంగాపురం, పసులూరు పలు గ్రామాలలో వేశారు. ఆయన మాట్లాడుతూ పశువుల కాళ్ల గిట్టల మధ్య నోట్ల పొంట్లు పడి మేత వేయకపోవడంతో వ్యాధి లక్షణమన్నారు. దీని నివారణకు ఏడాదిలో 2 సార్లు టీకాలు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రైతులు పశువులను మేతకు తీసుకువెళ్లినప్పుడు కుంటలలో ఎండకు నీళ్లు ఆవిరైపోతుందని, వాటిలో జిలకలు ఉండడం వల్ల నోటికి వ్యాధి వచ్చే అవకాశం ఉందని, పశువులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ తీవ్రంగా ఉందని వాళ్ళు సూచనలు తెలిపారు. వెంకట సుబ్బారెడ్డి, నేను ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్నాను. మనకు ఈ సీజన్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలలో ముఖ్యమైనది గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం మరియు బ్రూసెల్లోసిస్ వ్యాధి నివారణ కార్యక్రమం. ఇది జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా మనం ఈ గాలికుంట్ల వ్యాధి మరియు బ్రూసెల్లోసిస్ వ్యాధి టీకాలను వేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా గాలికుంటు వ్యాధి వలన నష్టాలు ఏంటంటే పాల దిగుబడి తగ్గిపోవడము, అదే ఎద్దులలో అయితే వాటి పనిచేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఈ వ్యాధిలో ఎక్కువగా జ్వరం ఎక్కువగా ఉంటుంది. అట్లనే నోట్లో పుళ్ళు మరి గిట్టెలకు పుళ్ళు రావడం వల్ల లేమ్నెస్ అంటే కుంటడము, అట్లనే నోట్లో కూడా పుళ్ళు ఉండడం వల్ల అవి మేపు తినక నీరసించి చనిపోయేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా ప్రతిసారి మనకు గాలికుంట్ల వ్యాధి టీకాలను వేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు అందరూ ఈ గాలికుంట్ల వ్యాధి టీకాలను ఉదయం 6 నుంచి 9 గంటల లోపలనే వేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే బ్రూసెల్లోసిస్ వ్యాధి కూడా దూడలలో చేపట్టడం జరుగుతుంది. దూడలలో నెలల వయసు ఉన్న దూడలకు ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి నివారణ కార్యక్రమం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా ఏంటంటే పెయి దూడలలో మాత్రమే, అంటే ఆవు దూడలు కానీ లేకుంటే బర్రె దూడలు ఫిమేల్ దూడలలో మాత్రమే ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి టీకాలు వేయడం జరుగుతుంది. ఈ వ్యాధి వల్ల ఏంటంటే మనకు ఈ దూడలలో మనం ఈ వ్యాధిని నివారించినట్లయితే మనకు సూలు కట్టి ఈనేటప్పుడు ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి వలన అబార్షన్స్ కాకుండా నివారించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ వాళ్ళకు ఉన్నటువంటి బర్రె పేయి దూడలు కానీ లేకుంటే ఆవు పేయి దూడలు కానీ ఉన్నట్లయితే వాటిల్లో టీకాలు వేయించుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ గాలికుంట్ల వ్యాధి టీకాలు కూడా ఉదయం 6 నుంచి 9 లోపలనే ముగించినట్లయితే, ఎందుకంటే ఇది వేసవి కాలం స్టార్ట్ అయింది కాబట్టి మనకు చల్లని టైంలో వేసినట్లయితే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా వస్తుంది. ఈ టీకా కూడా 4 నెలల పైన ఉన్నటువంటి పశువులలో మాత్రమే వేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఎండాకాలంలో మనకు ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా కుంటలలో కానీ లేకుంటే కాలువలలో కానీ పారే నీరు వేడెక్కుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి నీటి తొట్టెలలో చల్లని నీరు